వేప చెట్టు రావి చెట్టు పక్కనున్నాయంటే అర్థం ఏమిటనమాట? శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు పక్క పక్కనున్నారు. ఆ మహాదంపతులు జగత్పితరులు కొలువై ఉన్నారని అర్థం. ఆది దంపతులైన లక్ష్మీనారాయణులకి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేస్తే ఇహం పరం రెండూ వస్తాయి. అందుకని రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే ఇటు రావి చెట్టు ప్రదక్షిణ వల్ల హరికటాక్షం పొందుతాం, వేప చెట్టుకు ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం పొందుతాం. ఈ విధంగా జగత్పితరుల యొక్క అనుగ్రహం పొంది మనకున్న దోషాలు తొలగించుకోవచ్చు. ఇది మంత్రశాస్త్రంలో కూడా వామకేశ్వర తంత్రం అని ఒక గొప్ప తంత్రశాస్త్రం ఉన్నది. అందులో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి భూలోకంలో తొందరగా దారిద్ర్యం తొలగించుకోవడానికి, సంతానం పొందడానికి ఏం చేయాలని అడిగితే రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే దారిద్ర్యము తొలగుతుంది, సంతానము కలుగుతుందని స్వయంగా శ్రీ పరమేశ్వరుడు వామకేశ్వరుడు అనే పేరుతో పార్వతీదేవికి చెప్పాడు.